గాంధీ అని ఫిష్ ఎక్వేరియం చేయడం ఎక్కడైనా చూసారా? హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం మన నెల్లూరులో ఉన్న నెక్లెస్ రోడ్ చూసేద్దాం. తెలుసు కదా, ఇది లాస్ట్ డే కంటిన్యూషన్ వీడియో. తినింది అరగాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, అందుకోసమే నెక్లెస్ రోడ్ లో కొద్దిసేపు అలా వాక్ చేద్దామని వెళ్ళాము. ఈ సైక్లోన్ వల్ల అయితే కొంచెం డస్టీగా అలా ఉంది. వాటర్ కూడా చాలా వర్స్ట్ గా ఉన్నాయి. అసలు నీట్ గానే లేదు, మురికి మురికి. అక్కడ కూర్చునే ప్లేస్ కూడా ఏం లేదు. ఇంకా అంత దూరం వెళ్ళాం కదా, కొంచెం సేపు అయినా టైం స్పెండ్ చేయాలని ఇంకా అట్లా వాక్ చేస్తూ నాకు ఒక ముగ్గురు పిల్లలు కనిపించారు, చేపలు పట్టుకుంటూ అక్కడ ఉన్నారు. వెళ్ళాల్సిన టైంలో వాళ్ళు అక్కడ అలా ఉండడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. కానీ మనం చెప్తే వాళ్ళ పేరెంట్స్ వింటారో లేదో మనకు తెలియదు. అక్కడ చేపలు ఉన్నాయి అక్క, చేపలు పడుతున్నాం అంటున్నారు. నాకైతే ఒక్క చేప కూడా కనిపించలేదు. కానీ ఆ పాప అటు వెళ్ళేసి ఒక చేప తీసుకొని వచ్చింది. చాలా టాలెంటెడ్ పర్సన్స్ అబ్బా పిల్లలు. వీడైతే చూడండి గాలం ఎట్టేస్తాడు, అంత పవర్ఫుల్ గా వేస్తాడు. మనం ఒకసారి చూపిస్తే అట్టే పట్టేస్తారు చిన్నపిల్లలు. అలాగే వాళ్ళు మంచి స్కూల్లో జాయిన్ చేయించండి బాగుండేది. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు. నేను వాళ్ళ వైపు చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నా. ఇంకా పాప బ్రాందీ సీసాలు 2 చేపలు తెచ్చి, అక్క ఇవి నేను మార్నింగ్ నుంచి పట్టినవి చూడు, నేను పెంచుకుంటున్నా అని చూపించింది. నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది. అక్కడ నుంచి నాకు వెళ్తుంటే వాళ్ళకి ఏదో ఒకటి తీసిచ్చే వెళ్ళాలనిపిస్తుంది. ఇది నాకు వీడియోలో చెప్పుకోవడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఇట్లాగా మీరు కూడా ఎక్కడైనా పర్సన్స్ ని చిన్నపిల్లల్ని చూసినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి తీసిస్తే బాగుంటుందని మాత్రమే చెప్తున్నా. అందుకే నేను వాళ్ళకి తీసిచ్చింది కూడా వీడియోలో యాడ్ చేయలేదు. పర్ఫ్యూమ్ క్రాఫ్ట్ బజార్ లో నచ్చిందని ఆ పర్ఫ్యూమ్ కోసం వెళ్ళాము. అది తీసుకొని అయిపోయాం. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.